హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ వేడివేడి సమ్మర్లో చల్లచల్లని మజ్జిగ పులుసు తింటే సూపర్ ఉంటుంది. బాడీకి మంచి కూలెంట్లా పనిచేస్తుంది. దీనికి మనకు కావాల్సిన కూరగాయలు బెండకాయ, ఆనపకాయ, పచ్చిమిరపకాయలు అండ్ కొద్దిగా కరివేపాకు. ఒక 2 బెండకాయలు కట్ చేసి పెట్టుకున్నాం. ఆనపకాయ కూడా చిన్న ముక్క కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇది ఒక ముగ్గురికి సరిపోతుంది. పచ్చిమిరపకాయలు ఒక 2, కరివేపాకు కొద్దిగా, ఉల్లిపాయలు కూడా కొంచెం పెద్ద సైజు ముక్కలే కట్ చేసుకోవచ్చు. ఇది మజ్జిగ పులుసు పవన్ కళ్యాణ్ గారికి చాలా ఇష్టమంట. ఆయన పిఠాపురం వచ్చినప్పుడు, భీమవరం వచ్చినప్పుడు ఆయన ఇది ఇష్టంగా తింటారు అని అక్కడ ఒక వంట ఆయన ఉంటారు, ఆయన మనకు చెప్పారు. నైట్ అంట కొద్దిగా ఒక 2 పుల్కాలు ఇలా మజ్జిగ పులుసు లాంటిది కొంచెం తింటారంట ఆయన. అందుకని చెప్పి మీకు కూడా చెప్పాలనిపించి ఈ రెసిపీ మీకు చెప్తున్నాను. కొద్దిగా నూనె వేసుకుని దీంట్లో 2 మిరపకాయ గింజలు వేసి, తర్వాత వెల్లుల్లిపాయ ఒక 2, కొంచెం ఇంగువ. మేమైతే ఎల్జీ ఇంగువ వాడతాం, మీకు నచ్చిన ఇంగువ మీరు వాడచ్చు. వెల్లుల్లిపాయలు కూడా కొన్ని వేసాను. కరివేపాకు కూడా కొద్దిగా వేయాలి, వేసి తిప్పుకోవాలి. తిప్పిన తర్వాత పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేయాలి. వేసిన తర్వాత ఆనపకాయ ముక్కలు కట్ చేసుకొని పెట్టుకున్నవి కూడా దీంట్లో వేసేయండి. తర్వాత బెండకాయలు వేయడమే. వేసిన తర్వాత కొద్దిగా తిప్పుకోవాలి. తిప్పుకున్నాక ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకోవచ్చు. మనం ఇప్పుడు కొద్దిగా వేసుకోవచ్చు. మళ్ళీ మనకు మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి రుచి చూసుకొని అప్పుడు ఏమన్నా తక్కువైతే మళ్ళీ వేసుకోవచ్చు. అలాగే మీకు ఇష్టమైన వంట ఏదో కూడా కింద కామెంట్ చేయండి. సమ్మర్లో మీరు ఎక్కువగా ఇష్టపడేది ఏంటో కూడా. ముందుగా మనం మజ్జిగ కలిపెట్టుకుని దాంట్లో పసుపు వేసుకున్నాం. ఆ పసుపుతో ఈ కలర్ అయితే వచ్చింది. మజ్జిగ పులుసు అయితే రెడీ అయిపోయింది. భలే ఉంది. కొద్దిగా కలుపుకుని రుచి ఎలా ఉందో మీకు చెప్పబోతున్నాను. ఇలా కలుపుకుని ఆ కారపొడి కొద్దిగా నంచుకొని తింటే అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి.